అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఇంకొక 1-2 మంత్స్లో జనవరిలో మనకి జేఈఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఉండబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికోసం కొంతమంది అయితే 2 ఇయర్స్ నుంచి, లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే 3 ఇయర్స్ నుంచి, అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే వాళ్ళు 6th 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా ఫౌండేషన్ అని లేకపోతే ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ చేసుకొని చాలా ప్రిపేర్ కూడా మనం చూడొచ్చు. సో వీళ్ళందరికీ కూడా మోస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ మనకి ఈ జనవరిలో ఉంది. సో దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎంత వెయిట్ చేసినప్పటికీ, ఎంత కష్టపడి రాసినప్పటికీ అరౌండ్ 14 లక్షల మంది ఎవ్రీ ఇయర్ దీనికి అటెంప్ట్ ఇస్తున్నారు. కానీ కేవలం దాంట్లో జస్ట్ 2-3% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ సెటిల్డ్. అది ఎన్ఐటీస్లోనా లేకపోతే ఐఐటీస్లోనా జిఎఫ్టీస్లో సెటిల్ అవుతారు. ఇది రియాలిటీ. ఎంత కష్టపడినప్పటికీ ఓన్లీ 2-3% సెటిల్ అవుతున్నారంటే దాని అర్థం మిగతా వాళ్ళు అన్వర్తి అని కాదు, టాలెంట్ లేక కాదు, లేకపోతే లిమిటెడ్ సీట్ ఇంటెక్ ఉండడం వల్ల ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే సెటిల్ అవుతారు. సో ఈ టైంలో ముఖ్యంగా అందరు స్టూడెంట్స్ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ జేఈ మెయిన్స్ కాకుండా మిగతా ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్ ఏముంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రిపేర్ అవ్వడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ జేఈ మెయిన్స్లో కనుక మీకు సీట్ రాకపోయినా మిగతా అలాంటి ఆ మోస్తాదులో ఉన్న కాలేజ్లో సీట్ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 యూనివర్సిటీస్ అండ్ వీటి యొక్క ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటిని కూడా మీరు కన్సిడర్ చేసి ఈ 2 months ప్రిపరేషన్ చేయడం వల్ల తప్పకుండా జేఈ మెయిన్స్ కాకపోయినా జేఈ మెయిన్స్ స్థాయి గల కాలేజ్ అట్లీస్ట్ స్టేట్ లెవెల్లో ఆర్ నేషనల్ లెవెల్లో ఒక టాప్ కాలేజ్లో మీరు సీట్ పొందే అవకాశం ఉంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా టీం అందించే ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఇన్ చూసింగ్ రైట్ స్కూల్, కాలేజ్ ఆర్ ఇంటర్మీడియట్ కాలేజ్ కోసం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాము. దాంట్లో మీ డౌట్స్ కూడా వివిధ ఎక్స్పర్ట్స్ తోటి క్లారిఫై చేసుకోవచ్చు. అది ఏదైనా కానీ, కెరీర్ గైడెన్స్ అయినా కానీ, లేకపోతే ఇంటర్ కాలేజ్ అయినా కానీ, లేకపోతే కెరీర్లో ఉండే ఆపర్చునిటీస్ ఏంటి అని ఇవన్నీ కూడా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే టాప్ 10 ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ అండ్ వాటి ఎగ్జామ్స్ చూసినట్టయితే జేఈ మెయిన్స్ కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది బిట్సాట్. ప్రైవేట్ రంగంలో ఐఐటి స్థాయి గల కాలేజ్ ఏదైనా ఉంది అంటే అది బిట్స్ పిలాని. సో బిట్స్ బిలాని ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఐఐటీస్ కంటే కూడా మంచి ఇన్ఫ్రా, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్, మంచి లైక్ డైనమిక్ అండ్ వైబ్రెంట్ స్టూడెంట్ లైఫ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్ని కూడా మీరు కన్సిడర్ చేసి ప్రిపేర్ అవ్వడం వల్ల జేఈ మెయిన్స్ కాకపోయినా కానీ బిట్సాట్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. బిట్సాట్ యొక్క ఎగ్జామ్ టఫ్ లెవెల్ అనేది ఎంసెట్ కంటే కొంచెం ఎక్కువగాను, జేఈ మెయిన్స్ కంటే కొంచెం తక్కువగాను ఆ రేంజ్లో ఉంటుంది. కానీ దీనికి ప్రిపరేషన్ అనేది తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఒక 7-8 మాక్ టెస్ట్ ముందే రాయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చూసినట్టయితే దీంట్లో టోటల్గా మీకు 130 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 130 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఒకవేళ బయాలజీ స్ట్రీమ్ వాళ్ళకైతే మీకు 40 క్వశ్చన్స్ బయాలజీలో ఉంటాయి, అండ్ 30 క్వశ్చన్స్ ఫిజిక్స్లో ఉంటాయి, 30 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఉంటాయి, అండ్ 10 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పైన ఉంటాయి, అండ్ 20 క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్ పైన ఉంటాయి. సో ఓవరాల్గా ఈ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ పైన రెండు కలిపి అరౌండ్ 30 క్వశ్చన్స్ మీకు మిగతా సబ్జెక్ట్స్ లాగానే ఒక సబ్జెక్ట్ అనుకోవచ్చు, దీనిపైన కూడా ఉంటాయి. 130 క్వశ్చన్స్, ఫర్ ఎవ్రీ కరెక్ట్ క్వశ్చన్ మీకు 3 మార్క్స్ యాడ్ అవుతాయి, అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ మీకు 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. సో టోటల్ మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 390 మార్క్స్. అండ్ బిట్స్ పిలానీ పైన, అలానే బిట్స్ పిలానీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మీకు క్లియర్గా ఒక వీడియో ఉంది స్వధర్మ ఎడ్యుకేషన్లో, యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. సో బిట్సాట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్, దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ స్టేట్ లెవెల్లో చూసినట్టయితే ఎప్సెట్. సో టీజీలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్సెట్లో కనుక టాప్ 10 or 15 కాలేజ్లో కనుక మీకు సీటు వచ్చినట్టయితే తప్పకుండా ఇన్ఫ్యాక్ట్ ఐఐటీస్, ఎన్ఐటీస్ స్థాయి కాలేజీలు కాకపోయినప్పటికీ డెఫినెట్గా మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని కాలేజెస్లో 40 lakhs 50 lakhs per annum సెక్యూర్ చేసిన స్టూడెంట్స్ కూడా మనకు చూడొచ్చు ఈ మధ్యకాలంలో. సో తప్పకుండా ఈ ఎగ్జామ్ని కూడా మీరు కన్సిడర్ చేయండి. దీని యొక్క ప్యాటర్న్ చూసినట్టయితే టోటల్గా టీజీ వెబ్సైట్ అయినా, ఏపీ వెబ్సైట్ అయినా టోటల్గా మీకు 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 160 క్వశ్చన్స్కి మీకు టోటల్గా 180 minutes ఉంటుంది, అంటే 3 hours. ఈ 160 క్వశ్చన్స్లో 80 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ ఉంటాయి. ఫర్ ఎవ్రీ 1 క్వశ్చన్ మీకు 1 మార్క్ ఉంటుంది, నో నెగిటివ్ మార్కింగ్. సో దీంట్లో కూడా మీరు ఒక 50-60% స్కోర్ చేయగలిగితే
డెఫినెట్గా టాప్ 10-15 కాలేజ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ టార్గెట్ 60-70 అలా పెట్టుకోండి, తప్పకుండా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ VT-EEE. సో ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఇండియాలో టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ విట్. NIRF ర్యాంకింగ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రమ్ పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి చూసినా కానీ. సో ఆల్మోస్ట్ 45-50 ఇయర్స్ ఆఫ్ లెగసీ కూడా విట్కి ఉంది. సో విట్లో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే తప్పకుండా మీకు ఇన్ఫ్యాక్ట్ మంచి ఇన్ఫ్రా, గుడ్ స్టూడెంట్ కల్చర్, మంచి ఫ్యాకల్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, వీటన్నిటితో పాటు మీరు మంచి ప్లేస్మెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే దీంట్లో టోటల్గా 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 40 మార్క్స్, ఇందులో 40 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ యువర్ స్ట్రీమ్. అండ్ ఫిజిక్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్ ఉంటాయి, యాప్ట్యూడ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ పైన 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా 125 క్వశ్చన్స్. ఈ 125 క్వశ్చన్స్కి ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ యూ విల్ గెట్ 4 మార్క్స్. అండ్ ఈ సంవత్సరం నుంచి కొత్త అప్డేట్ ఏంటంటే ఇంతకుముందు నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ ఈ సంవత్సరం నుంచి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇంక్లూడ్ చేశారు 2026 ప్యాటర్న్ నుంచి. సో ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మీకు -1 మార్క్ డిడక్ట్ అవుతుంది. సో టోటల్గా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 500. సో దీంట్లో కనుక మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి Band 1, Band 2 కనుక మీరు ఆ సెక్టర్లో కనుక అడ్మిషన్ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా లోకల్ స్టేట్స్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీల కంటే కూడా మీకు అక్కడ మంచి బెటర్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అండ్ సేమ్ ఫీజులో, ఇన్ఫ్యాక్ట్ అంతే తక్కువ ఫీజులో మీకు మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. సో తప్పకుండా ఇది కూడా మీరు కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ మణిపాల్ యూనివర్సిటీ. సో ఈ మణిపాల్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసేది MET, మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ మణిపాల్ యూనివర్సిటీ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కూడా ఇన్ఫ్రా వైజ్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వైజ్, అండ్ అక్కడ ఉన్న స్టూడెంట్ యొక్క వైబ్రెంట్ కల్చర్, అలానే దీంట్లో ఉండే ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ ఎగ్జామ్ని కూడా మీరు కన్సిడర్ చేయండి. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే మ్యాథ్స్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 5 న్యూమెరికల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్లో 10 MCQs ఉంటాయి, 5 న్యూమెరికల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. అలానే కెమిస్ట్రీలో కూడా 10 MCQs ఉంటాయి అండ్ 5 న్యూమెరికల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పైన కూడా 10 MCQs ఉంటాయి. సో అన్ని క్వశ్చన్స్ గాను కరెక్ట్ అయితే 4 మార్క్స్ సెక్యూర్ చేస్తారు. ఒకవేళ మీరు పెట్టే MCQస్లో అంటే న్యూమెరికల్ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఓన్లీ MCQస్కి మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. MCQs కనుక రాంగ్ అయినట్టయితే మీ స్కోర్ నుంచి -1 మార్క్ డిడక్ట్ చేయబడుతుంది. సో టోటల్గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 240 ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ కూడా మీరు మీ ప్రిపరేషన్లో కన్సిడర్ చేయొచ్చు. తప్పకుండా దీంట్లో సీట్ వచ్చినట్టయితే కూడా మీకు మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ AEEE. ఇది అమృతా యూనివర్సిటీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే 40 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి ఉంటాయి, ఫిజిక్స్కి 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ పైన 5 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ యాప్ట్యూడ్ పైన 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ మీకు 3 మార్క్స్ వస్తాయి అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ మీకు -1 మార్క్ డిడక్ట్ అవుతుంది. సో టోటల్ మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 300 మార్క్స్. సో ఈ ఎగ్జామ్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సౌత్ ఇండియాలో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కామెడ్కే. ఇది రాయడం వల్ల మీకు కర్ణాటకలో ఉన్న టాప్ 10-15 కాలేజెస్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే టోటల్గా మీకు 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 180 క్వశ్చన్స్కి 3 అవర్స్ టైం ఉంటుంది, అరౌండ్ 180 మినిట్స్ ఉంటుంది మీకు. సో ఆల్మోస్ట్ 1 మినిట్కి 1 క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో ఇన్ డీటెయిల్ ప్యాటర్న్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ 60 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కెమిస్ట్రీ 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా 180 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఫర్ ఎవ్రీ 1 కరెక్ట్ ఆన్సర్ మీకు 1 మార్క్ వస్తుంది అండ్ నో నెగిటివ్ మార్కింగ్. సో మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 180. ఇది కూడా ఇంచుమించు TG అండ్ AP ఎఫ్సెట్ లెవెల్లోనే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసి ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు మంచి యూనివర్సిటీస్ సెక్యూర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీ శివనాథర్. దీని యొక్క ఎంట్రన్స్ త్రో మీ JEE మెయిన్స్ స్కోర్ కూడా ఉంటుంది, అంటే మీ JEE మెయిన్స్ స్కోర్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ SNU SAT అండ్ APT ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. SNU SATలో లాజికల్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ పైన టెస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఈచ్ సెక్షన్ మీకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, అరౌండ్ 40 క్వశ్చన్స్ మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ టోటల్ టైం 2 అవర్స్ ఉంటుంది. అండ్ అలానే APT ఎగ్జామ్లో అయితే మీకు 1 అవర్ టైం ఉంటుంది. దీంట్లో కూడా మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్లో 2 సెక్షన్స్ ఉంటాయి, వన్ ఈజ్ మ్యాథమెటిక్స్ అండ్ అదర్ ఈజ్ ఫిజిక్స్.
సో ఫర్ ఈచ్ సెక్షన్కి మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి. సో దీన్ని కూడా మీరు అటెంప్ట్ చేయడం వల్ల బేస్డ్ ఆన్ ఈ స్కోర్ పైన మీకు కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసి ప్రిపరేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీ SRM. దీని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ SRM JEEE ఉంటుంది. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే టోటల్ టైంకి 2.5 hours టైం ఉంటుంది, అరౌండ్ 150 minutes. అండ్ దీంట్లో క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ నుంచి మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఫిజిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, అండ్ కెమిస్ట్రీ నుంచి 35 క్వశ్చన్స్, అండ్ ఇంగ్లీష్ అండ్ యాప్టిట్యూడ్ పైన 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా 130 క్వశ్చన్స్ ఉంటాయి. 130 క్వశ్చన్స్కి గాను మీకు ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 1 mark మీరు గెయిన్ చేస్తారు, అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో దీంట్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకున్నట్టయితే SRMలో సీట్ వచ్చే అవకాశం ఉంది. SRM కూడా ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో వన్ అమంగ్ ద బెస్ట్ యూనివర్సిటీస్. సో తప్పకుండా దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీ టాపర్. ఈ టాపర్కి స్పెసిఫిక్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదు, బట్ దీని యొక్క ఎంట్రన్స్ త్రో JEE మెయిన్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఆర్ మీ యొక్క +1 +2 ఆర్ 11th 12th క్లాస్ యొక్క స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. మీకు +1 +2 ఆర్ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యొక్క స్కోర్ ముఖ్యంగా కన్సిడర్ చేస్తారు. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. తప్పకుండా మీ యొక్క స్కోర్స్ని బట్టి దీన్ని అప్లై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీ శాస్త్ర. దీని యొక్క ఎంట్రన్స్ త్రో బేస్డ్ ఆన్ JEE మెయిన్ స్కోర్ పైన ఉంటుంది, ఆర్ మీ యొక్క +1 +2 స్కోర్ ఆర్ ఇంటర్మీడియట్ స్కోర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ స్కోర్ తోటి కనుక మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసినట్టయితే మీకు బేస్డ్ ఆన్ కౌన్సిలింగ్ బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన అన్ని యూనివర్సిటీస్ కూడా JEE మెయిన్స్ కాకుండా మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు JEE మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, అండ్ దట్ విల్ బి వెరీ ఎంకరేజింగ్ ఫర్ అస్. And finally, thanks for watching.